హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత చూడే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అదే కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక చాలామంది పీఎఫ్ ఖాతాదారులు ఈ నామినేషన్ కంప్లీట్ చేయలేదు, కొంతమంది కంప్లీట్ చేశారండి. కంప్లీట్ చేసిన వాళ్ళు అమ్మా ఎంచగ్గా నేను కంప్లీట్ చేశాను, నేను పిఎఫ్ విత్డ్రా పెట్టేసుకోవచ్చు ఇంకా ఎంచగ్గా, ఓకేనా. నాకు ఇంతకుముందు పిఎఫ్ విత్డ్రా పెడుతుంటే ఒక ఎర్ర వస్తుంది కదా, అట్లాంటి ఎర్ర అయితే నాకు రావట్లేదు. ఎంచగ్గానైతే మొత్తం మీద ఈ నామినేషన్ కంప్లీట్ చేశాను, ఓకే. నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు ఫ్యూచర్లో అని చెప్పేసి కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఓకే, అయితే ఈ నామినేషన్ కంప్లీట్ చేయాలండి. చేయకపోతే మనకి ఫ్యూచర్లో అంటే మన ఫ్యామిలీ మీద ఆ ఇంపాక్ట్ అనేది మన ఫ్యామిలీ మీద మనం లేకపోతే పడుతుంది అనమాట. ఈ విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత వాళ్ళు పిఎఫ్ హాస్టల్ చుట్టూ తిరిగి ఆఫ్లైన్ క్లెయిమ్ ప్రాసెస్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. అందుకే మీరు ఈ నామినేషన్ కంప్లీట్ చేయండి. అందుకే మనకి అప్పుడప్పుడు ఈపీఎఫ్ ఆఫీసర్లు ఏం చేస్తారంటే మనకి ఏదైతే క్లెయిమ్ అయితే ఉంటుందో, ఓకేనా, మనకి ఆన్లైన్ క్లెయిమ్ ఉంటుంది కదా, ఫామ్ 31/1910C. ఆ సెక్షన్లో ఆన్లైన్ సెక్షన్లో మనకి దాన్ని అప్పుడప్పుడు బ్లాక్ చేస్తూ ఉంటారు అనమాట, మన పిఎఫ్ విత్డ్రా పెట్టకుండా. ఓకే, ఆపుతూ ఉంటారు, కనీసం కొంతమంది చేస్తారని చెప్పేసి. ఓకే, అట్లాగే రీసెంట్గా కూడా ఇప్పుడు కూడా ప్రజెంట్ అది నడుస్తుంది, ఓకేనా. ప్రతి ఒక్కరు ఈ నామినేషన్ కంప్లీట్ చేయండి. అయితే చాలామంది ఓకే ఎంచగ్గా నేను చేశాను, అమ్మయ్య ఇంకా నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, నీకు పిఎఫ్ విత్డ్రా పెట్టేసుకోవచ్చు, నాకైతే అది అన్లాక్ అయిపోయింది అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. అయితే మీరు ఈ నామినేషన్ అనేది కంప్లీట్గా ప్రాపర్గా చేయాలి. ప్రాపర్గా చేయకపోతే ఫ్యూచర్లో మీరు చేసిన ఉపయోగం ఉండదన్నమాట. అది ఎక్కడ మీకు ఇష్యూ అవుతుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, మీరు ఉన్నప్పుడైతే నో ఇష్యూ అండి, మనం లేకపోతే మన ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడాలి, ఓకేనా. నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నేను జూమ్ చేస్తాను, ఇక్కడ చూడండి, ఓకేనా. ఇక్కడ ఒక అతను ఈ నామినేషన్ కంప్లీట్ చేశారు, బట్ ఆయన ఫామ్ 10D అప్లై చేశారు అనమాట, ఓకేనా. ఫామ్ 10D అప్లై చేశారు. ఫామ్ 10D అప్లై చేసినప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ, ఓకే. మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వైఫ్ ఫోటో నాట్ విజిబుల్, ఓకేనా. డేట్ ఆఫ్ ఆప్షన్ ఫర్ రెడ్యూస్డ్ పెన్షన్ అని చెప్పేసి, అంటే ఈయన ఫామ్ 10Dకి అప్లై చేశారు. అప్లై చేస్తే కనుక వైఫ్ ఫోటో ఇక్కడ సరిగా మాకు కనబట్టలేదని చెప్పేసి ఆ క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేశారు అనమాట. ఓకే, మనం ఉన్నాం కాబట్టి సరిపోయింది, మళ్ళీ దాన్ని మనం అప్డేట్ చేసుకొని మళ్ళీ మనం పెట్టుకుంటాం. మనం లేకపోతే మన పరిస్థితి ఏంటి, మన ఫ్యామిలీ పరిస్థితి. వాళ్ళు అది చేయలేరు కదా, కంప్లీట్ చేయలేరు కదా మళ్ళీని. ఎందుకంటే ఎవరైతే మెంబర్ ఉన్నారో ఆయన డెత్ అయిన తర్వాత మళ్ళీ ఈ నామినేషన్ కంప్లీట్ చేయకూడదు, ఓకేనా. బిఫోర్ డెత్ మాత్రమే చేయాలి, లేకపోతే అది ఎట్లాంటి ఇబ్బంది అవుతుంది అనేది మీలో చాలామంది తెలిసే ఉంటుంది. ఓకే, నేను చాలామంది చూశాను అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఫోటో అప్లోడ్ చేద్దాం, మనం ముందేంటి మనకి ఈ నామినేషన్ కంప్లీట్ అయిపోవాలి, మనం పిఎఫ్ విత్డ్రా పెట్టుకోవాలి, లేదా ఇతర కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పేసి చాలామంది తొందరలో ఏంటంటే ఏదో ఫోటోని అప్లోడ్ చేస్తూ ఉంటారు అనమాట అక్కడ నామినీ దగ్గర. అది మనకి విజిబుల్గా ఉండాలండి, ఓకేనా. క్లియర్గా కనిపించాలి, క్లియర్ కట్లో కనిపిస్తేనే యాక్సెప్ట్ చేస్తారు ఇట్లాగా ఫామ్ 10D. లేకపోతే ఆ తర్వాత మీకు ఇబ్బంది అవుతుంది అనమాట, మీ ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది. మీరుంటే ఇబ్బంది ఉండదు, మీ ఫ్యామిలీ అంటే మీరు లేకపోతే మీ ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది తర్వాత దానికి సంబంధించిన అమౌంట్ తీసుకోవాలంటే. ఓకే, అందుకే ఫోటో అనేది ప్రాపర్గా అప్లోడ్ చేయండి, తొందరపడకండి. ఈ ప్రాసెస్లో మాత్రం తొందరపడకండి, ఎందుకంటే ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, లేదంటే ఈ ప్రాబ్లంతో మీకు పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది అన్న ఉద్దేశంతో మాత్రమే ఇదైతే చెప్తున్నాను. చాలామంది ఇట్లాగే ఏదో ఫోటో ఉంది కదా అని చెప్పేసి అప్లోడ్ చేస్తూ ఉన్నారన్నమాట. ఎందుకంటే మనకి అక్కడ కూడా 100 KB సైజు లోపే మనం దాన్ని అప్లోడ్ చేయాలి కాబట్టి కొంచెం క్వాలిటీ అనేది తగ్గుతుంది. బట్ ఉన్న దాని మీద మంచి క్వాలిటీతో ఫోటోని తీసి, ఓకేనా, కంప్రెస్ చేసి మీరు పెట్టండి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఈ విషయం మీకు తెలియాలి అన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను. ఇక్కడ ఫామ్ 10D అనేది ఇట్లాగా పెడుతుంటేనే వైఫ్ ఫోటో పెట్టారు ఆయన, అది విజిబుల్గా లేదని చెప్పేసి రిజెక్ట్ చేశారనమాట. ఓకే, చూశారు కదండి. ఇప్పటికైనా మీరు తేరుకొని మళ్ళీ మీరు ఒకవేళ పెట్టుంటే కనుక మళ్ళీ చేయండి, పర్లేదు, ఈ నామినేషన్ మళ్ళీ రీసబ్మిట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే మీకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up, so